జూన్ మొదటి ఆదివారం ఆరాధనలో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మన జీవితంలో నుండి తొలగిపోయేవి ఏంటిది, మన జీవితంలో నుండి ఏవేవి తొలగిపోతాయో లేఖన భాగములు జూన్ మొదటి ఆదివారం ఆరాధనలో వచ్చినప్పుడు మనం నేర్చుకున్నాం. దేవుని సన్నిధికి వస్తే, దేవుని సమ్ముఖానికి వస్తే ఒక వ్యక్తి జీవితంలో ఏవేవి తొలగిపోతాయో లేఖనాల్లో ధ్యానించాం. రెండవ ఆదివారం ఆరాధనలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ కూడా ఏంటి చెప్పండి తక్కువ కాదు అనే మాటకి అర్థం ఏంటిదంటే 3 అర్థాలు దాంట్లో నుండి మనం ధ్యానించాం. 3వ ఆదివారం ఆరాధన ఫాదర్స్ డే ఆరాధన సందర్భంగా మంచి తండ్రికి ఉండవలసిన లక్షణాలని మనం ధ్యానించాం. గడిచిన ఆదివారం ఒక చక్కటి సందేశాన్ని ధ్యానించాం. దేవుని వాక్యం అనే సుత్తితో ఏ బండలని పగలగొట్టచ్చో మనం నేర్చుకున్నాం. దేవుని వాక్యం రాయబడుతుంది కదా, ఆయన మాట అగ్ని వంటిది, ఆయన మాట బండను బద్దలు చేయు సుత్తి వంటిది. ఏ బండలని బద్దలు చేస్తుంది ఆ వాక్యం అనే సుత్తితో ఏ బండలు ఒక వ్యక్తి జీవితంలో బద్దలవుతాయో 5 విషయాలని గడిచిన దినాల్లో గడిచిన ఆదివారం ఆరాధనలో మనము ధ్యానించాం. ఈ దినం మనం ధ్యానించబోతున్న దేవుని వాక్య అంశం 128వ కీర్తనల గ్రంథం. ఆ అధ్యాయం అంతటిలో నుండి ప్రాముఖ్యమైన విషయాలు లేఖన భాగాల్లో మనము ధ్యానించాం, బైబిల్ పాఠములో మనము ధ్యానించాం. అందులో నుండి ప్రాముఖ్యమైన విషయాలని ఈ దినం మనం నేర్చుకోబోతున్నాం. మన అంశం పేరేంటంటే ఆయన త్రోవలో నడిచే వారికి కలిగే 4 ఆశీర్వాదాలు. దేవుని త్రోవలో నడిచే వారికి కలిగే 4 ఆశీర్వాదాలను గురించి 128వ కీర్తన, యాత్ర కీర్తన, సొలొమోను రాసిన యాత్ర కీర్తనని మనం ధ్యానించబోతున్నాం. దేవుని లేఖన భాగాల్లో 128వ కీర్తనల గ్రంథం 1వ వచనములో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారేంటంటే చెప్పండి ధన్యులు. అవును, ఆయన త్రోవలో నడిచేవారు ధన్యులు అని దేవుని లేఖన భాగం రాయబడుతోంది. దేవుని లేఖన సత్యం స్పష్టంగా మనకి తెలియజేస్తోంది. దేవుని త్రోవలో మనం నడవాలి, దేవుని మార్గంలో మనం నడవాలి. దేవుని మార్గంలో నడవటం ఉత్తమమైనది, ఉన్నతమైనది, శ్రేయస్కరమైనది, దీవెనకరమైనది. ఆయన మార్గంలో మనం నడవాలనేది దేవుని అభిలాష. దేవుడు మన దగ్గర నుండి కోరుకుంటుంది కూడా, ఆశిస్తున్నది ఏంటంటే ఆయన బిడ్డలమైన మనము, ఆయన ప్రతిష్ఠ జనమైన మనము ఆయన త్రోవలో నడవాలని. ఎందులో నడవాలని చెప్పండి? ఆయన త్రోవలో నడవాలి. దేవుని త్రోవలో నడవటం అనేది ఒక క్రైస్తవ విశ్వాసి జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయం. నా ప్రియబిడ్డలారా, మనం దేవుని త్రోవలో మనము నడిస్తే మన జీవితాల్లో కలిగే 4 దీవెనలు కింద రాస్తాడు. అవి నేను మీకు చెప్తాను. 128వ కీర్తన 2, 3, 4, 5, 6 వచనాల్లో దేవుని త్రోవలో నడిచే వారికి కలిగే 4 ఆశీర్వాదాలను గురించి యాత్ర కీర్తనలో చెప్పబడ్డది. ముందుగా ఆయన త్రోవలో నడిచేవారు ఎవరట అంటే చెప్పండి, వారు ధన్యులు. దేవుని త్రోవలో మనం నడవాలనేది దేవుడు మనకు తెలియజేస్తున్న ఒక అద్భుతమైన సత్యం ఇది. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, దేవుడు మనల్ని ఎన్నుకున్నది కూడా ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే మనం ఆయన త్రోవలో నడవాలని. మోషే ఇశ్రాయేలు ప్రజలని ఆయన పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్తున్న సందర్భంలో దేవుని వాక్యం నిర్గమకాండం 18వ అధ్యాయం 20 వచనాల్లో కూడా మొట్టమొదటి మాట అక్కడ ఏమని రాయబడుతోందంటే, నిర్గమకాండం 18వ అధ్యాయం 20 వచనంలో నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులని బోధించి వారు నడవవలసిన త్రోవలు, వారు చేయవలసిన కార్యాలు ఏంటంటే చెప్పండి వారికి నేర్పుము, వారికి తెలుపుము అంటా ఉన్నాయి. అసలు ఏ త్రోవలో నడవాలో, ఏ మార్గంలో నడవాలో నువ్వు వారికి నేర్పు. ఏ కట్టడాలను గైకొనాలో, ఏ ధర్మ విధులను అనుసరించాలో, ఆ ఆజ్ఞలో ఏ ఆజ్ఞలని పాటించాలో, ఏ ఆజ్ఞలను అనుసరించాలో ఆ త్రోవలో నడుచున్నట్లుగా నువ్వు వారిని నేర్పమని దేవుడైన యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం అక్కడ ధ్యానిస్తాం. అలా వారిని నడిపించడానికే దేవుడు పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన వారిని త్రోవలో నడిపించినప్పుడు ఎట్లా నడిపించాడు తెలుసా? పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై వారిని నడిపించాడు.
దేవుడు ఈ రోజున మన దగ్గర నుండి ఆశిస్తున్నది, దేవుడు మన దగ్గర నుండి కోరుకుంటున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆయన త్రోవలో నడవాలి. ప్రతి ఒక్కరూ ఎందులో నడవాలో చెప్పండి? ఆయన త్రోవలో నడవాలి. ఆయన త్రోవలో నడిస్తే గొప్ప దీవెనలు దేవుడు మనకు దయచేస్తాడు. ఆయన త్రోవలో నడవటం అనేది చాలా ఉత్తమమైనది. అది ఆయన త్రోవలో నడవటం అనేది మన జీవితాలకి చాలా శ్రేయస్కరమైనది. అది ఆయన త్రోవలో నడవటం అనేది మన జీవితాలకి చాలా దీవెనకరమైన విషయం. అది ఆయన త్రోవలో నడవాలనే దేవుడు మనల్ని కోరుకున్నాడు. మనల్ని పిలిచింది, మనల్ని ఏర్పరచుకుంది. ఐగుప్తు అనే బానిస దేశంలో నుండి మనల్ని విమోచించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్లటంలో గల ముఖ్యమైన కారణం, ముఖ్యమైన లక్షణం ఏంటంటే మనం ఆయన త్రోవలో నడవాలని. కానీ ద్వితోపదేశ కాండం 9వ అధ్యాయం 12వ వచనంలో, ద్వితోపదేశ కాండం 9వ అధ్యాయం 16వ వచనంలో మనము ఆయన త్రోవలో నుండి అంత త్వరగా తొలగిపోయాము అనే మాట రాయబడతా. చదవండి అక్కడ. ద్వితోపదేశ కాండం నీ ఐగుప్తులోని రప్పించిన నీ జనము చెడిపోయి నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవలో నుండి త్వరగా తొలగి. దేవుడు కూడా అనుకోలేదు ఇంత త్వరగా తొలగిపోతారని. నడుస్తున్న తన ప్రజలు, నడుస్తున్న తన ప్రతిష్ఠ జనము అంత త్వరగా ఆయన త్రోవలో ఉండి తొలగిపోతారని దేవుడు కూడా అనుకోలేదు. అంత త్వరగా ఆయన త్రోవలో ఉండి తొలగిపోయారట. అంత త్వరగా ఆయన మార్గాన్ని విడిచిపెట్టారట. అంత త్వరగా ఆయన మార్గాల్లో నుండి తప్పిపోయారట. తొలగిపోయి వేరే పోత బొమ్మను చేసుకొని దాన్ని అనుసరించడం ప్రారంభించారట. అందుకే ద్వితోపదేశ కాండం 9వ అధ్యాయం 16వ వచనంలో కూడా మీరు చదివితే, నేను చూచినప్పుడు మీరు మీ దేవుడనే యెహోవా దృష్టికి పాపము చేసి ఉంటిరి, పోత దూడను చేయించుకొని యెహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ఉంటుంది. దేవుడు కూడా అనుకోలే ఎంత తొందరగా తొలగిపోతారని. అంత త్వరగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని త్రోవను విడిచిపెట్టారు. అంత త్వరగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని మార్గాన్ని విడిచిపెట్టారు. అందుకనే యాత్ర కీర్తన రాస్తున్న సొలొమోను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ నడుచువారు ఏంటో చెప్పండి, ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే దేవుడు ఆజ్ఞాపించిన త్రోవది, దేవుడు నడవమన్న త్రోవది, దేవుడు వెళ్ళమన్న మార్గం అది. ఆ మార్గాన్ని నుండి విడిచిపెట్టి, ఆ మార్గాన్ని నుండి తొలగిపోయి ఒక్కొక్కరు తమ సొంత మార్గాల్లోకి వెళ్ళిపోయారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో మీరు చదివితే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం, మనమందరము గొర్రెల వల్ల ఏం తప్పిపోతుమి చెప్పండి? త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతి వాడు తనకిష్టమైన ఏంటి చెప్పండి? ఇక ఏ త్రోవ అంటే ఆ త్రోవ, ఇక ఏ మార్గం కనిపిస్తే ఆ మార్గం, ఏది మంచిది అనిపిస్తే ఆ మంచిది. ఎలా వెళ్ళిపోవాలంటే తన ఇష్ట ప్రకారంగా, తన చిత్త ప్రకారంగా, తను కోరుకున్న ప్రకారంగా ఒక్కొక్క మార్గంలోకి, ఒక్కొక్క త్రోవలోకి వెళ్ళిపోవటం ప్రారంభించారు. ఒక్కొక్క మార్గంలోకి వెళ్ళిపోతూ ప్రజలు దేవుని మార్గంలోని, దేవుని త్రోవలోని తొలగిపోయిన సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఇక చివరికి వచ్చే కల్లా, బైబిల్లో చివరికి వచ్చే కల్లా అప్పుడు ప్రజలకి తెలిసింది ఏంటంటే, అయ్యో ఈ త్రోవను విడిచడం వల్లనే ఇన్ని ప్రతికూలతలు కలిగాయి, ఈ త్రోవను విడిచడం వల్లనే ఇంత ప్రయాస కలిగింది, ఇంత కష్టం కలిగింది, ఇంత నష్టం కలిగింది, ఇంత ప్రాణహాని కలిగింది, ఇన్ని యుద్ధాలు జరిగాయి, ఇన్ని శాపాలు వచ్చాయి, ఇన్ని ప్రతికూలతలు వచ్చాయి. కాబట్టి మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలోకి వచ్చే కల్లా ప్రజలందరూ ఏమనుకున్నారు? ప్రజలందరూ ఏమని అనుకున్నారనంటే, లేఖన భాగాల్లో చదవండి. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం, కాబట్టి ఆ కాలమున అన్యజనులైన అనేకులు వచ్చి సిదోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును, యాకోబు దేవుని మందిరమునకును యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదుము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుచుకుందుము రమ్మండి అని చెప్పినారు. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమనుకున్నారు చెప్పండి? ఎన్ని రోజులు నడిచినవి, ఇక అయిపోయింది.
మనకిష్టమైన త్రోవలో వెళ్ళిపోయి, మనకిష్టమైన మార్గాల్లోకి వెళ్ళిపోయి, చేతులారా ఈ కష్టాలని, ఈ ఉపద్రవాలను అన్నిటిని తెచ్చుకున్నాం. దేవుని మందిరానికి వెళ్దాం పండి, యెరూషలేముకి వెళ్దాం పండి. అక్కడ దేవుడు తన మార్గముల విషయమై మనకి బోధిస్తాడు. ఆ మార్గముల విషయమై మనకి బోధింపబడ్డప్పుడు మనము ఆయన త్రోవలో నడుచుకుందాము రండి అని ప్రజలు చెప్పటాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎటు తీసి తిరిగి ప్రజలు ఎక్కడ నడవటానికి ఇష్టపడ్డారు తెలుసా? దేవుని త్రోవలోడి తొలగిపోయిన వారు బైబిల్ అంతటిలో చివరికి మనం చూసే కల్లా ఎక్కడ నడవటాన్ని ఏం చేయటానికి ఇష్టపడ్డారంటే ఆయన త్రోవలో మనము నడుద్దాము రండి. చదవండి ఒకసారి మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనములో. మరి మనము చదవండి, మనము ఆయన త్రోవలో ఏం చేద్దామన్నారు చెప్పండి? నడుచుకుందాము రండి అని చెప్పుకుందరు అంటున్నారు. ఒక్కొక్కరితో చెప్పుకుంటారట, ఆయన త్రోవలో మనం నడుద్దాం, ఆయన మార్గాల్లో నడుద్దాం అనుకొని ఒక్కొక్కరితో చెప్పుకుంటున్న సందర్భాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. అందుకనే దేవుని త్రోవలో నడవటం అనేది చాలా ధన్యకరమైనదని చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ 128వ కీర్తన రాస్తున్న ఈ సొలొమోను యాత్ర కీర్తనలో, అందుకనే 128వ కీర్తన ఈ 1వ వచనంలో అంటాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ఏంటంటే చెప్పండి ధన్యులు. ఆ దేవుని లేఖన భాగాల్లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ఏంటంటే చెప్పండి ధన్యులు. ఆ ధన్యత నీకు వస్తుంది, ఆ దీవెన నీకు వస్తుంది అని లేఖన భాగాల్లో మళ్ళీ ఇక్కడ మనము ధ్యానించడాన్ని చూస్తూ ఉన్నాం. అవును, దేవుని త్రోవలో నడిస్తే, దేవుని మార్గాల్లోకి వస్తే ఏంటండి అంత గొప్ప బెనిఫిట్? దేవుని మార్గాల్లో, దేవుని త్రోవలో ఒక వ్యక్తి నడవటం ప్రారంభిస్తే, ఒక వ్యక్తి దేవుని మార్గాల్లో నడవటం ప్రారంభిస్తే, దేవుని త్రోవలో నడవటం ప్రారంభిస్తే అతనికి కలిగే దీవెనలని ఈ సొలొమోను 128వ అధ్యాయంలో మనకి వివరిస్తూ ఉన్నాడు. 4 F's గురించి చెప్తా ఉన్నాడు. 4 ఎఫ్ అనే మాట మీరు గుర్తుపెట్టుకోండి. 4 F's గురించి ఇతడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటి ఎఫ్ ఏంటంటే, మొట్టమొదటి బ్లెస్సింగ్. దేవుని మార్గాల్లో మనం నడుస్తున్నప్పుడు, దేవుని త్రోవలో ఒక వ్యక్తి నడిస్తే, దేవుని మార్గాల్లో ఒక వ్యక్తి జీవిస్తే, దేవుని మార్గాల్లో ఒక వ్యక్తి నడవటం ప్రారంభిస్తే అతనికి కలిగే 4 ఆశీర్వాదాలలో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే 128వ కీర్తనల గ్రంథం 2వ వచన భాగంలో మనం చూస్తున్నాం. చదవండి, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్. ఏ బ్లెస్సింగ్స్ చెప్పండి? 2వ బ్లెస్సింగ్ని నేను మీకు చెప్తాను. అదే 3వ వచనంలో మీరు చదువుతారు, అదే 3వ వచనంలో మీరు చదువుతారు. 2వ బ్లెస్సింగ్, 3వ బ్లెస్సింగ్, 4వ బ్లెస్సింగ్స్ నేను చెప్తాను. అందుకే 4 F'లను మీరు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి దీవెన, ఒక వ్యక్తి దేవుని మార్గంలో నడిస్తే, దేవుని త్రోవలో నడవటం ప్రారంభిస్తే అతని జీవితంలో కలిగే దీవెనలు, అతని జీవితంలో కలిగే ఆశీర్వాదాలలో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్. ఆర్థిక పరమైన దీవెనలను చూస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏంటిది దీవెన? ఆర్థిక పరమైన దీవెన. చేతుల కష్టార్జితాన్ని ఏం చేస్తాడట చెప్పండి? అనుభవిస్తాడట. అది ఫైనాన్షియల్ బ్లెస్సింగ్. నీవు ధన్యుడవు, నీకేం కలుగుతుంది చెప్పండి? మేలు కలుగుతుంది. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, ఆర్థిక పరమైన దీవెనలు, ఆర్థిక పరమైన ఆశీర్వాదాలని ఒక వ్యక్తి దేవుని మార్గాల్లో నడిస్తే, దేవుని త్రోవలో నడవటం ప్రారంభిస్తే అతని జీవితంలో మొదలయ్యే దీవెనలు ఏ దీవెనలతో ప్రారంభించబడతాయి తెలుసా? ఏ ఆశీర్వాదాలతో ఆ దీవెనలు ప్రారంభమవుతాయి తెలుసా? ఆర్థిక పరమైన ఆశీర్వాదాలు. ఏ ఆశీర్వాదాలు చెప్పండి? ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్. ఉన్నాయా ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్? చాలా మందికి వారి జీవితాల్లో ఆర్థిక పరమైన దీవెనలు అనుభవించలేకపోతూ ఉన్నాం. ఆర్థిక పరమైన దీవెనలు సమృద్ధిగా ప్రతి కుటుంబంలో ఉన్నవారు, ప్రతి ఒక్కరూ ఆర్థిక పరమైన దీవెనలు అనుభవించలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు అనుభవించట్లేదు అన్నా అంటే ఒకటే ఒక్క కారణం, మనం దేవుని త్రోవలో నడవట్లేదు, అంతే. ఏంటి కారణం చెప్పండి? మనం దేవుని మార్గాల్లోకి రావట్లేదు. ఇంకా అంతే, అంతకంటే ఇంకేమీ మర్మం ఏం లేదు దాంట్లోగా. నువ్వు దేవుని మార్గాల్లో నడవటం ప్రారంభిస్తే, దేవుని త్రోవలో నువ్వు వెళ్ళటం ప్రారంభిస్తే
నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించే బాధ్యత అది దేవునిదై ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎట్లా ఆశీర్వదిస్తాడట చెప్పండి? ఎట్లా ఆశీర్వదిస్తాడట చెప్పండి? నిశ్చయముగా అని చెప్పండి. ఎట్లాట చెప్పండి? ఖచ్చితంగా. అంతేగా, నువ్వు ఖచ్చితంగా నడువు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఆయన. నువ్వు దేవుని మార్గంలో త్రోవలో నడవటం ప్రారంభిస్తే నిశ్చయముగా ఆయన నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచన భాగంలో ఈ మాటని కూడా మనం చదువుతున్నాం. ఏమని చదువుతున్నామో ధ్యానించండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు ఏంటి చెప్పండి? అది బహుమానమే, దేవుని బ్లెస్సింగ్ అది. ఏంటిదట చదవండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చిన బహుమానం. ఆ బహుమానం లేదు ఈ రోజున. కష్టార్జితాన్ని అనుభవించలేకపోతా ఉన్నాం. సంపాదించింది 1వ తారీఖు వస్తే 5వ తారీఖు దాకా కూడా ఉండట్లే కష్టార్జితం. 1వ తారీఖు జీతం వస్తే 10వ తారీఖు కల్లా నిల్లు బ్యాలెన్స్ అయిపోతాను. అనుభవించిన ఆ కష్టార్జితాన్ని నువ్వేం చేయలేకపోతున్నావు చెప్పండి? అనుభవించలేకపోతా ఉన్నావు. అందుకని నువ్వు ఎంత సంపాదించినా, నువ్వు ఎంత కష్టపడి నువ్వు జీతము పొందినా, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతున్నాము కదా, నీ జీతము చిల్లి సంచిలో వేసినట్టుందని రాయబడుతుంది. ఎందులో వేసినట్టుందట చదవండి ఒకసారి. చదవండి హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మీరు చదివితే, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన ఎక్కడేసినట్టుంది చెప్పండి? చినిగిపోయిన సంచిలో వేసినట్టుంది. చేతుల కష్టార్జితాన్ని అందుకే అనుభవించలేకపోతున్నాం. ఎంత వస్తుందో చినిగిపోయిన సంచిలో వేస్తే అని ఉంటుందో చెప్పండి? చినిగిపోయిన సంచిలో నువ్వు ఎంత వేసినా ఆ పడ్డట్టు ఏమైపోతా ఉంటుంది చెప్పండి? అది పోతూనే ఉంటుంది. అనుభవించట్లే ఈ రోజున దీవెన. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ లేవు ఈ రోజున చాలా మందికి. ఆర్థికపరమైన దీవెనలు చాలా మందికి లేకపోతా ఉన్నాయి. యోబు అంటాడు కదా 20వ అధ్యాయం 18వ వచనములో యోబు ఏమంటాడో చదవండి ఒకసారి. యోబు గ్రంథాన్ని మీరు తీయండి. 20వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవించక మరలా అప్పగించేదరట. అసలు చూడండి మాట చదవండి. యోబు గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనంలో దేని కొరకు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవించక అనే మాట చూడండి. నువ్వెంత చేసినా, నువ్వెంత సంపాదించినా, నువ్వెంత కష్టపడి ప్రయాసపడి నువ్వెంత సంపాదించినా అనుభవించలేకపోతా ఉన్నావు. ఏం చేయలేకపోతున్నావు చెప్పండి? అనుభవించలేకపోతా ఉన్నాం. ఎందుకు అనుభవించలేకపోతా ఉన్నాం? ఏ కారణాలు బట్టి అనుభవించలేకపోతున్నాం అంటే దేవుని మార్గంలో నడవకపోవటాన్ని బట్టే. చాలామంది అంటారు కదా, 1000 రూపాయలు దేవునికి ఇచ్చా, 2000 నాకు ఇయ్యాయి అంటారు. 5000 దేవునికి ఇచ్చా, దేవుడు నాకు 10,000 ఇవ్వాలని అనుకుంటున్నారు. 20,000 దేవునికి ఇస్తా, దేవుడు నాకు 40,000 ఇస్తాడని అనుకుంటున్నారు. ఇది కాదు దేవుని దగ్గర నుండి వచ్చే ఆశీర్వాదం. నీ చేతుల కష్టార్జితం నువ్వు దీవించబడాలంటే నువ్వు మార్గంలో నడవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా 10వ భాగాన్ని ఇస్తా ఉన్నానండి, 5,000 ఇస్తా ఉన్నానండి, 10,000 ఇస్తానంటే దేవుని లేఖన భాగంలో పరిసేయుడు కూడా ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమిచ్చాడు చెప్పండి? వారానికి 2 రోజులు ఉపవాసం ఉండి నెలలో ఏమిస్తా ఉన్నాడు చెప్పండి? 10వ భాగం పరిసేయుడు కూడా ఇచ్చినాడు. అక్కడ కావాల్సిన సంగతి ఏంటి తెలుసా? నువ్వు దేవుని మార్గంలో నడవటమే అతి ప్రాముఖ్యమైన విషయం. ఆమేన్. అట్లా నువ్వు నడువు, అట్లా నువ్వు నడవటాన్ని ప్రారంభించు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అది ఎవ్వరి పాలు కాకుండా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించే కృప దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. ఎందుకు మనం అనుభవించలేకపోతున్నాం? చూడండి 109వ కీర్తనల గ్రంథం 11వ వచన భాగాన్ని మీరు చదవండి. 109వ కీర్తనల గ్రంథం 11వ వచన భాగంలో మీరు చదవండి. 109వ కీర్తనల గ్రంథం
109వ కీర్తన గ్రంథం 11వ వచనం, వాని ఆస్తి అంతయు ఎవరు ఆక్రమించుకొందురు గాక చెప్పండి. వాని కష్టార్జితము ఎవరు దోచుకుందురు గాక చెప్పండి. ఎందుకు దోచుకుంటున్నారు? నీ కష్టార్జితం పరుల పాలు ఎందుకు అవుతోంది? నీ ఆస్తి అప్పుల పాలు ఎందుకు అవుతా ఉన్నది? నీ కష్టార్జితం అప్పుల పాలు ఎందుకు అయిపోతా ఉన్నదంటే నువ్వు దేవుని మార్గంలో నడవకనే, నువ్వు దేవుని త్రోవలో నువ్వు నడవకనే. నువ్వు దేవుని త్రోవలో నువ్వు నడవటం ప్రారంభిస్తే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని ఏం చేస్తావు చెప్పండి? నువ్వు అనుభవిస్తావు. అప్పుల పాలు కానివ్వడు, అన్యుల పాలు కానివ్వడు. ఇంకొక మాట మీరు చదువుతారు కదా, 109వ కీర్తన గ్రంథం 11వ వచనంలో పరుల పాలు దాని కానివ్వడు. ఇంకొక మాట చదవండి, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం మీరు చదవండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితం ఎవరిల్లు చేరు చెప్పండి? అన్నిల ఇంటికి. నీ కష్టార్జితం అన్నిల ఇంటికి పోతుంది. నువ్వు సంపాదించిందంతా అన్నిల ఇల్లు ఎందుకు చేరుతోంది? ఎందుకు చేరుతోంది? అన్నిల పాలు ఎందుకు అయిపోతా ఉన్నది? లేఖన భాగాల్లో పరుల పాలు ఎందుకు అయిపోతా ఉన్నదంటే మనం ఇంకా దేవుని మార్గాల్లో ఏంటి చెప్పండి, మనము నడవకనే. అందుకనే దేవుని మార్గంలో మనం నడవాలా, దేవుని త్రోవలో మనం నడవాలా. ఎప్పుడైతే దేవుని త్రోవలో మనం నడుస్తామో ఆర్థిక పరమైన గొప్ప దీవెనలను మనం చూడగలుగుతాం. ఆమేన్. ఆర్థిక పరమైన దీవెనలను చూస్తావు నా ప్రైవేట్లారా, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ నువ్వు చూస్తావు. ఆర్థిక పరంగా దేవుడు ఎంత నీకు కృప చూపుతాడంటే సమృద్ధితో దేవుడు నిన్ను నింపుతాడు. దీనికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే కదా ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం, 10, 11, 12, 13, 14 వచనాల్లో ఎంత చక్కటి మాటలు ఉన్నాయో చదవండి. నీ దేవుడనే యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొనిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు. 8వ వచనములో నీ కొట్లల్లోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఏం చేస్తాడు చెప్పండి? ఆజ్ఞాపిస్తాడు. ఆయన మార్గంలో నడిస్తే నీవు చేయు ప్రయత్నములన్నిటిలో దీవెన కలుగునట్లుగా దేవుడు ఆజ్ఞాపిస్తాడు. రెండోదిగా నువ్వు ఆయన మార్గంలో నడిస్తే నీ దేవుడైన యెహోవా అనుసరించి ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొని ఎడల నువ్వు ఆయనకి ప్రతిష్ఠ జనముగా చేయబడతావు. దీనికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 11వ వచనంలో మీరు చూడండి ఎంత చక్కటి మాటలు. యెహోవా నీకిచ్చిన నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో యెహోవా నీ గర్భఫల విషయములో, నీ పశువుల విషయములో, నీ నేల పంట విషయములో నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం కలగజేస్తాడని చెప్పండి? ఆకాశం అనే మంచి ధనవిధి నీ కొరకు తెరుస్తాడట. 12వ వచనాల్లో ఏం తెరుస్తాడో చదవండి. యెహోవా ఈ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశం అని తన మంచి ధనవిధిని నీవు అనేక జనములకు అప్పిచెదవు గాని నీవు అప్పు చేయవు. 14వ వచనంలో మీరు చదివితే మీరు పైవారే వందుదురు గాని మీరు ఏ వారిగా ఉందరు చెప్పండి? కింద వారిగా. ఆ వచనాలన్నిటిలో మీరు చూడండి ఆయన మార్గాన్ని అనుసరించి నడిచిన ఎడల అని అంటాడు. అన్నిటికీ దీవెనిస్తాడు, అన్నిటికీ ఆశీర్వాదం ఇస్తాడు. కానీ షరతు కూడా పెడతాడు. ఏంటిదా షరతు అంటే ఆయన మార్గంలో నడవాలా, ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించాలా. ఎప్పుడైతే అట్లా నడవటాన్ని ప్రారంభిస్తామో, అట్లా జీవించడాన్ని ప్రారంభిస్తామో మన జీవితాల్లో చెప్పబడినట్టుగా దేవుని లేఖన భాగములో 128వ కీర్తనలో 2వ వచన భాగంలో మనం చదివినట్లుగా ఏ దీవెనలను మనం చూస్తామనంటే ఆర్థిక పరమైన దీవెనలని చూస్తాం, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ని మనం చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లించండి, హల్లెలూయా. ఎంతమంది మీ కోట్లల్లో ధాన్యము సమృద్ధిగా ఉండాలనుకుంటున్నారు చెప్పండి? ఎంతమంది మీ కొరకు మంచి ధనవిధి తెరవబడాలనుకుంటున్నారు? ఎంతమంది మీరు అప్పిచ్చేవారుగా ఉండాలే కానీ అప్పు చేయని వారుగా ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది మీరు పైవారుగా ఉండాలే కానీ కిందవారుగా ఉండాలని, కిందవారుగా ఉండకోకుండా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు అంటే మీరు చేతులు పైకెత్తండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన మార్గాల్లో మీరు నడవండి, అంత ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు. ఇక ఆయన మార్గాల్లో మీరు నడవటాన్ని ప్రారంభించండి, ఆయన మార్గాల్లో మీరు జీవించడాన్ని ప్రారంభించండి.
మొట్టమొదటి ఎఫ్, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ని మీరు చూస్తారు. సమయం లేదు, 2వ భాగంలోనికి వెళ్ళిపోదాం. 128వ కీర్తనల గ్రంథం 3వ వచనం. దేవుని లేఖన భాగంలో 2వ ఎఫ్, ఫ్యామిలీ బ్లెస్సింగ్స్. ఏ బ్లెస్సింగ్స్ చెప్పండి? ఫ్యామిలీ బ్లెస్సింగ్స్. కుటుంబ ఆశీర్వాద కూడికలను పెడతారు. ఎన్నిసార్లు పోయినా మాకు ఆశీర్వాదం రావట్లేదని చాలామంది అంటా ఉన్నారు. కుటుంబ ఆశీర్వాద కూడికలు పోయినా ఎందుకు దీవెన రావట్లేదంటే మీరు ఆయన మార్గాల్లో ఏంటి చెప్పండి, మీరు నడవట్లే. కుటుంబ ఆశీర్వాద కూడికకి వెళ్తే కుటుంబ ఆశీర్వాద దీవెనలన్నీ రావాలంటే ముందు ఆయన మార్గాల్లో మనం నడవాలా. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ వస్తాయి. రెండోదిగా ఏ బ్లెస్సింగ్స్ వస్తాయి తెలుసా మీ మీదకి? చెప్పండి, ఏ బ్లెస్సింగ్స్ వస్తాయి చెప్పండి? ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ వస్తాయి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో కుటుంబం మీదకి వచ్చిన ఒక ఆశీర్వాదాన్ని గురించి కీర్తనకారుడైన దావీదు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో చూస్తున్నాం. చదవండి దయచేసి. నీ దాసుడునైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబం ఏం చేయబడును గాక చెప్పండి, ఆశీర్వదింపబడును గాక. ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ వస్తాయి. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా చూస్తావు. రెండోదిగా ఏ బ్లెస్సింగ్స్ చూస్తావంటే ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఎంతగా అంటే కుటుంబంలో ఒక్కరు నడిస్తే కదా ఆయన త్రోవలో. కుటుంబంలో నలుగురుంటే ఎంతమంది నడవాలా? నలుగురు నడవాలా. కుటుంబంలో ముగ్గురుంటే ముగ్గురు నడవాలా. కుటుంబంలో ఇద్దరుంటే ఇద్దరు ఆయన త్రోవలో నడవాలా. కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆయన త్రోవలో నడిస్తే భర్త దీవించబడతాడు, భార్య దీవించబడుతుంది, వారి గర్భంలో వచ్చిన వారి సంతానం కూడా దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎట్లా ఉంటుంది ఆ దీవెన అంటే, లోగిట భార్య అట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందట. ఎట్లా ఉంటుంది చెప్పండి అమ్మా? చెప్పాలి ఎట్లా ఉంటుంది చెప్పండి? ఫలించు ద్రాక్షవల్లి వలె. ద్రాక్షవల్లి దేనికి సూచనగా బైబిల్ అంతటిలో చెప్పబడుతూ వస్తున్నదంటే సంతోషానికి కారణమమ్మ. ఏంటి చెప్పండి? సంతోషం. ఆ ఇంటిలో భార్య ఎంత సంతోషం ఇస్తుందో ఆ కుటుంబానికి, ఆ భర్తకి ఆ భార్య ఎంతో సంతోషం ఇచ్చేదై మారిద్దో. అందుకే కదా యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో మీరు చదివితే ఎంత చక్కటి మాట యెహెజ్కేలు అంటాడు. అక్కడ చదవండి. యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమై తీగలతో నిండి ఉండి, నీ తల్లి ఫలభరితమై తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షవల్లి వలె తల్లి ఆ కుటుంబంలో మార్చబడుతుంది. నా ప్రైబెట్లారా, అది ఫ్యామిలీ బ్లెస్సింగ్స్. అది ఆమె తల్లి ఎట్లా ఉంటుందో చెప్పండి. నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమైన తీగలు. ఆ భార్య ఒక ఫలభరితంగా ఉంటుంది ఆ కుటుంబంలో. తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షవల్లి వలె భార్య మారిపోయింది. నా ప్రైబెట్లారా, అందుకనే ద్రాక్షవల్లి లేఖన భాగంలో మనం చదివితే న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 12, 13 వచన భాగాల్లో మీరు చదివితే ద్రాక్షవల్లి సంతోషానికి కారణం. చదవండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథాన్ని తీయండి, 9వ అధ్యాయాన్ని తీయండి, 12వ వచనం 13వ వచనాన్ని చదవండి. అటు తర్వాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షవల్లిని అడగగా, ద్రాక్షవల్లి దేవుణ్ణి మానవులని సంతోషపెట్టు నా ద్రాక్షరసమునియక అనే మాట మాట్లాడుతాను. దేవుణ్ణి మానవులని సంతోషపెట్టు నా ద్రాక్షరసం అని ద్రాక్షవల్లి మాట్లాడుతోంది. ద్రాక్షవల్లి దేనికి సూచన తెలుసా? ఫలభరితమైన జీవితాన్ని. ద్రాక్షవల్లి దేనికి సూచన తెలుసా? సంతోషకరమైన జీవితానికి. ఒక భార్య ఆ ఇంటిలో అట్లా ఉంటుందట. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ చెల్లించండి హల్లెలూయా. ఆ కుటుంబంలో పిల్లలు ఎట్లా ఉంటారనంటే ఒలీవ మొక్కల వలె ఉంటారట. ఎట్లా ఉంటారు చెప్పండి? ఒలీవ మొక్క. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనములో ఒలీవ మొక్క సన్మానానికి సాదృశ్యం. సన్మానానికి సాదృశ్యం. చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో
ఒలీవ చెట్టును అడగగా ఒలీవ చెట్టు దేవుని మానవులను దేని వలన నరులను సన్మానించెదరో ఆనా తైలము నీయక అనంటే మాట మాట్లాడుతాను. ఒలివ చెట్లలో నుండి ఒలివ నూనె సన్మానానికి వాడతారు. అంటే దేవుని లేఖన భాగాన్ని బట్టి దాని ఆత్మీయ అర్థం ఏంటంటే, ఒక కుటుంబంలో ఉన్న వారు దేవుని భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిస్తే ఆ భర్త తన చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తాడు. భార్య లేఖన భాగాల్లో సంతోషమిచ్చే ద్రాక్షవల్లిగా, ఫలభరితమైన ద్రాక్షవల్లిగా ఉంటుంది. ఆ ఇంటిలో ఉన్న పిల్లలు ఎట్లా ఉంటారు తెలుసా? సన్మానించబడే స్థితికి వారు వస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరిని సన్మానిస్తారు చెప్పండి? ఎవరిని సన్మానిస్తారు? పేరుగాంచిన వారిని, ప్రఖ్యాతిగాంచిన వారిని, ఉన్నత శిఖరాలకు వచ్చిన వారిని సన్మానిస్తారు. అంటే అట్లా పిల్లలు ఆశీర్వదింపబడతారట, అట్లా పిల్లలు దీవించబడతారట. అందుకే కదా 147వ కీర్తనల గ్రంథం 13వ వచన భాగంలో నీ మధ్యన నీ పిల్లలని ఆయన ఆశీర్వదించబోతున్నాడనే మాట చదువుతాం. 147వ కీర్తనల గ్రంథం కింద వచన భాగాన్ని చదవండి. నీ మధ్య నీ పిల్లలను ఏం చేయబోతున్నాడు దేవుడు చెప్పండి? ఆశీర్వదింపబోతున్నాడు. నీ పిల్లలు ఆశీర్వాదంగా ఉండబోతా ఉన్నారు. నీ భార్య నీకు ఆశీర్వాదంగా ఉంటుంది. నీ పిల్లలు ఆశీర్వదించబడే స్థితికి రాబోతా ఉన్నారు. దేని ద్వారా తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఏం చేసేవారు చెప్పండి? ఆయన త్రోవలో నడిచేవారు. ఆయన త్రోవలో నడిస్తే నీకు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఆయన త్రోవలో నడిస్తే నీకు ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఎట్లా ఉంటుందన్నా ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ ఎట్లా ఉంటాయన్నా ఒక వచనాన్ని చెప్పండి. ఒక ఫ్యామిలీ ఆశీర్వదింపబడుతుందంటే, దీవింపబడుతుందంటే అది ఎలా ఉంటుంది అంటే, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వచనంలో మీరు చదువుతారు కదా ఒక చక్కటి మాట. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వచనం చదవండి. జనముల మధ్య వారి సంతానము ప్రసిద్ధి నందును, వారి యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ, వారిని చూచిన వారంటే ఏంటి చెప్పండి? ఒప్పుకుంటారు. ఇది మీ జీవితంలో నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, మీ సంతతి జనములలో తెలియజేయబడుతుంది. జనముల మధ్య మీ సంతతి ప్రసిద్ధి నొందుతుంది. మీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన జనమని మిమ్మల్ని చూచిన వారందరూ ఒప్పుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది మీ పట్ల నెరవేరాలంటే ఆయన మార్గంలో మీరు నడవండి, అంతేగా. ఆయన త్రోవలో నడవండి. మొన్న ఒక బ్రదర్ ఫోన్ చేసి నాతో మాట్లాడుతూ ఉన్నారు. 10 గంటలు అయిపోయింది, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. నేను చాలా అలసిపోయి పడుకొని ఉన్నాను. ఆ బ్రదర్ ఫోన్ చేసి వెంటనే నాకు మాట్లాడుతూ ఉన్నారు, బ్రదర్ ఒక చిన్న మెసేజ్ మీరు ఇవ్వాలా, ఒక చిన్న మెసేజ్ని చెప్పండి దయచేసి. ఏంటిది సందర్భం అంటే, మా జిఎం శాలెం రాజు గారి వాళ్ళ అమ్మగారిది, నాన్నగారిది 64th మ్యారేజ్ డే జరుగుతూ ఉంది. వాళ్ళ ఫ్యామిలీని గురించి మీరు ప్రే చేసి ఒక చిన్న మెసేజ్ మీరు ఇవ్వాలా బ్రదర్. ఆ మెసేజ్ని నేను డిటిపి చేసి ఒక పెద్ద బైబిల్ కొనుక్కొని ఆ డిటిపి మెసేజ్ అంతా దాంట్లో ప్రింట్ చేసి గోల్డెన్ లెటర్స్తో ప్రింట్ చేసి శాలెం రాజు గారు వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి ఇస్తానని ఆయన తీసుకొని ఆయన మెసేజ్ అంతా చెప్పినప్పుడు నేను చదువుతూ ఉన్నాను. శాలెం రాజు గారి గురించి, వాళ్ళ అమ్మగారి గురించి, వాళ్ళ నాన్నగారి గురించి వింటూ ఉన్నాను. వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరిని గురించి వింటూ ఉన్నాను. వింటున్నప్పుడు ఒక వచనం నాకు స్ట్రైక్ అయింది. అదే ఈ వచనం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ మాట నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ మాట నేను వారికి తెలియజేయడం జరిగింది. ఈ 64 వసంతాలు గడిచిన మీ జీవితంలో దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చాడని చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ముమ్మాటికి ఆ వాగ్దానం వారి పట్ల నెరవేరిందట. ఆమేన్. ఎంతగా ఆశీర్వదింపబడ్డారు, ఎంత మెసేజ్ వాళ్ళని ఆ దీవెనకరమైన సందేశం వారి దగ్గరికి వెళ్ళిందో. ఎంతోమంది గిఫ్ట్లు ఇచ్చారు. 64 వసంతాల వేడుక ఎంత గంభీరంగా జరిగిందో, ఎంత అట్టహాసంగా జరిగిందో. అన్నీ మర్చిపోయారు కానీ ఒక్కటి మాత్రం మర్చిపోలే. యెషయా 61:9 మాత్రం మర్చిపోలే. ఎందుకంటే ఫ్యామిలీని దేవుడు అట్లా ఆశీర్వదిస్తాడు. నా ప్రైవేట్లారా, ఫ్యామిలీని దేవుడు అట్లా దీవిస్తాడు. వాళ్ళని అట్లా ఉన్నత శిఖరాల్లో లేపి పెడతాడు. 112వ కీర్తనల గ్రంథం 2వ వచనంలో మీరు చదవండి. త్వరగా 112వ కీర్తనల గ్రంథం 2వ వచనం.
వారి సంతతి వారు ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ కావటం అంటే ఏంటంటే అది ఎట్లా ఉంటుందంటే వాళ్ళ సంతతి వారు భూమి మీద ఎట్లా అవుతారు చెప్పండి, వారు బలవంతులు అవుతారు. ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ అంటే ఎట్లా ఉంటుందంటే చదవండి కింద వచ్చిన భాగాల్లో, యథార్థవంతుల వంశము వారు ఏం చేయబడతారు చెప్పండి, దీవించబడతారు. ఒక్కరు కూడా ఉత్తిగా మిగిలిపోరు నా ప్రియబిడ్డలారా. ఫ్యామిలీలో నలుగురుంటే నలుగురు దీవింపబడతారు, ఐదుగురుంటే ఐదుగురు దీవింపబడతారు. ఎందుకంటే యథార్థవంతుల వంశం ఏం చేయబడతారు చెప్పండి, దీవించబడతారు. దేవుని మార్గాల్లో నడిస్తే, దేవుని త్రోవలో నడిస్తే ఇది కుటుంబానికి సంబంధించిన ఆశీర్వాదం. అది అందుకే 128వ కీర్తనల గ్రంథం 1వ వచనం 2వ వచనాన్ని 3వ వచనాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారేంటి చెప్పండి ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే నీకు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. నిశ్చయముగా నీ చేతుల కష్టాజీతాన్ని నువ్వు అనుభవిస్తావు. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ భార్య ఎట్లా ఉంటుంది చెప్పండి, ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూన్న పిల్లలు ఎట్లా ఉంటారు చెప్పండి, ఒలీవ మొక్కల వలె ఉంటారు అనే మాటని మనం అక్కడ చెప్పటాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 4వదిగా దేవుని మార్గంలో, దేవుని త్రోవలో మనం నడిస్తే మనకి కలిగే 3వ దీవెన, మనకి కలిగే 3వ ఆశీర్వాదం ఏంటంటే 128వ కీర్తనల గ్రంథం 6వ వచనములో 3వ ఎఫ్ గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటి ఎఫ్ ఏంటంటే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, 2వ ఎఫ్ ఏంటి చెప్పండి, ఫ్యామిలీ బ్లెస్సింగ్స్. 3వ ఎఫ్ ఏంటంటే 128వ కీర్తనల గ్రంథం 6వ వచన భాగములో నీ పిల్లలని నువ్వు చూచేదవు అనే మాట అంటా ఉన్నాడు. అది ఎక్కడ గురించి మాట్లాడుతున్న మాట, అది పూర్వం అయిపోయిన సంగతిని గురించా, అది ప్రస్తుతానికి సంబంధించిన సంగతి గురించా, అది రాబోతున్న సంగతిని గురించి చెప్తున్నాడు. దేని గురించి చెప్తున్నాడు చెప్పండి, అక్కడ దేని గురించి చెప్తున్నాడు చెప్పండి, ఫ్యూచర్ బ్లెస్సింగ్స్. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఫ్యూచర్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఏంటిదా ఫ్యూచర్ బ్లెస్సింగ్స్ తెలుసా, నీ పిల్లలను నువ్వు చూస్తావు. దేనికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రాబో తరాలను చూసే ఆశీర్వాదం నీకు ఇస్తాడు నా ప్రియబిడ్డలారా. రాబో తరం నీ కళ్ళ ముందు దీవించబడటం, రాబో తరము నీ కళ్ళ ముందు ఆశీర్వదింపబడటం, రాబో తరం నీ కళ్ళ ముందు వారు పైకెత్తబడటం, రాబో తరము దీవించబడటాన్ని మీరు చూస్తారు. నీ పూర్వపు స్థితిలో నువ్వు దీవించబడటమే కాదు, నీ ప్రస్తుతపు స్థితిలో నువ్వు దీవించబడటమే కాదు, కానీ నీ భవిష్యత్తులో కూడా దీవించే ఆశీర్వాదం ఎందులో ఉంది తెలుసా, అది ఆయన మార్గంలో నడిచే వారి దగ్గరే ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. భవిష్యత్తులో కూడా మేము దీవించబడాలని ఎంతమంది అనుకుంటున్నారు, చేతుల పైకి ఎత్తండి ఒకసారి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మా భవిష్యత్తు దీవించబడాలండి, మా పిల్లల భవిష్యత్తు దీవించబడాలండి, మా పిల్లల్ని చూడగలిగే ఆ ఫ్యూచర్, ఆ బ్లెస్సింగ్స్ని కూడా మేము చూడాలండి అని అంటే ఆయన మార్గంలో మీరు నడవాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కీర్తనకారుడైన దావీదు దేవునితో ఆయన సన్నిధికి వస్తాడు. ఆయన సన్నిధికి వచ్చి ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం 19వ వచనాన్ని చదవండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేస్తూ ఉన్నాడు, ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడును, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమే. మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. దేన్ని గురించి సెలవిస్తా ఉన్నాడట చెప్పండి, దేన్ని గురించి సెలవిస్తా ఉన్నాడు చెప్పండి అక్కడ చూడండి. దేని గురించి సెలవిస్తా ఉన్నాడు అక్కడ, ఇంత హెచ్చుగా చేసినదంతా నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలగబోవు దానిని గురించి అంట, ఫ్యూచర్ని గురించి దేవుడు బ్లెస్ చేస్తా ఉన్నాడు దావీదుని. అక్కడే దావీదు అంటా ఉన్నాడు, అబ్బా కలగబోవు దాన్ని గురించి కూడా ఇప్పుడే మాట్లాడి ఆశీర్వదిస్తా ఉన్నావయ్యా. కలగబోవు దాన్ని గురించి దావీదుతో దేవుడు ముందే చెప్పాడు, నీ సంతానానికి నా సింహాసనము స్థాపించబడుతుంది, నీ సంతానము ఆశీర్వదింపబడుతుంది,
నీ సంతానానికి సింహాసనం గ్యారంటీ అని ఫ్యూచర్ని గురించి దావీదుతో చెప్పేస్తా ఉన్నాడు దేవుడు. అక్కడ కలగబోవు దాన్ని గురించి దేవుడు దావీదుకి సెలవిస్తున్న సందర్భాన్ని మీరు ఎక్కడ చూస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే ఏమంటాడు తెలుసా, నీ దాసుడనైన నా సంతానమునకు కలగబోవు దానిని గురించి నువ్వు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదును నేను ఏం చెప్తానయ్యా నీతో అంటాను, నోటి మాటలు రావట్లే. ఇప్పుడే కాదయ్యా, నా సంతానం అంతటికి ఇంక కొన్ని ఏళ్ళ తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత కలగబోవు దాన్ని అంతా కూడా నువ్వు చెప్తా ఉన్నవే, కలగబోవు కార్యాలు చెప్తా ఉన్నవే, కలగబోవు విషయాల గురించి చెప్తున్నావే, కలగబోవు వాగ్దానాల గురించి చెప్తా ఉన్నవే, కలగబోవు ఆశీర్వాదాల గురించి చెప్తా ఉన్నవే, దీవెనల గురించి చెప్తా ఉన్నవే. నేనేం చెప్పగలుగుతానయ్యా నీతో అని నోటి మాటలు దావీదుకి రావట్లే. ఎందుకంటే దేవుడు మన భవిష్యత్తుని కూడా ఆశీర్వదించేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే కదా మొదటి దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడో చదవండి ఒకసారి. రెండవ దినవృత్తాంతాల గ్రంథాన్ని తీయండి. ఒక చక్కటి మాట అక్కడ రాయబడుతూ ఉంటుంది. ఏమని ఆ మాట రాయబడుతుందంటే, థ్యాంక్ యూ లార్డ్. నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము చేసి, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు ముందుగా మీరు నడవండి, మీరు అలా నడిస్తే నేను మీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఆజ్ఞాపించిన ప్రకారంగా మీకు సమస్తాన్ని జరిగిస్తానని, సమస్తాన్ని చేస్తానని దేవుడు సెలవిచ్చిన దాన్ని మనం చదువుతున్నాం. అదే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో కూడా దావీదు ఏమంటున్నాడో చదవండి అక్కడ ఒకసారి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. కావున నీ సేవకుడైన దావీదుతో చెప్పవలసినది ఏమనగా, లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు ఏంటి చెప్పండి, నీ కలగజేయబోతా ఉన్నా. ఇట్లా ఉంటుందయ్యా, నీకు ఇలా ఉండబోతోంది నీ భవిష్యత్తు. నువ్వెక్కడికి వెళ్ళినా నీకు అక్కడ తోడుగా ఉంటా. నీ శత్రువులందరినీ నీ కళ్ళ ముందట నిర్మూలన చేస్తా. లోకములో గనులకు కలిగి ఉన్న పేరేంటి చెప్పండి, నీకు కలగజేస్తానని భవిష్యత్తుని గురించిన ఆశీర్వాదాలను దేవుడు ఇక్కడ చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అదే ఈ కీర్తనలో మనం చదువుతూ ఉన్నాం. అందుకే 128వ కీర్తనలో 4 ఆశీర్వాదాలు మనకి ఇస్తూ ఉన్నాడు. అందులో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్. రెండవ ఆశీర్వాదం ఏంటంటే చదవండి, రెండవ ఆశీర్వాదం ఏంటి చెప్పండి, ఫ్యామిలీ బ్లెస్సింగ్స్. మూడవ ఆశీర్వాదం ఏంటంటే ఫ్యూచర్ బ్లెస్సింగ్స్. అవునయ్యా, మాకు ఫ్యూచర్ ఉంది, దేవుడు మంచి ఫ్యూచర్ మాకు ఇస్తాడు, మంచి భవిష్యత్తుని ఇస్తాడని ఎక్కడైనా చెప్పాడా? ఏదైనా సందర్భంలో మనకిచ్చాడా, వాగ్దానం చేశాడా అని అంటే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్ముని గురించి ఉద్దేశించిన సంగతులని నేను ఎరుగుదును, రాబోవు కాలమందు, చదవండి, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు కాబట్ట. దీనికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రాబోవు కాలమందు దేవుడు నీ కొరకు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఏంటిది ఆ ఉద్దేశం అంటే సమాధానకరమైన ఉద్దేశం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. రాబోవు కాలమందు నీకేముంది చెప్పండి, మేలు కలగనన్న నమ్మిక ఉన్నది. ఇది ఫ్యూచర్ని గురించి మాట్లాడుతున్నాడు. రాబోవు కాలమందు ఆ దీవెనలని, ఆ ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. అందుకే నీ పిల్లలని నువ్వేం చేస్తావు చెప్పండి, నువ్వు చూచేద్దామని అన్నాడు. 4వదిగా ఈ 128వ కీర్తనల గ్రంథంలో మనం చూస్తున్న 4వ దీవెన ఏంటంటే 128వ కీర్తనల గ్రంథం. సమయం అయిపోతుంది, చివరి వచనాన్ని చదువుదాం ఒకసారి. 6వ వచనం. నీ పిల్లలని నువ్వు చూచేదవు, ఇశ్రాయేలు మీద ఏముండును గాక చెప్పండి,
సమాధానం ఉండును గాక. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఫ్యూచర్ బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నాలుగవదిగా ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు, ఏ బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు కింద వచనంలో అంటే ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు మీద ఏముండును గాక సమాధానం, అది ఫ్రెండ్స్ని గురించి, అది నైబర్స్ని గురించి చెప్తున్న మాట. ఎంత చక్కటి మాట, ఇశ్రాయేలు మీద ఏముందును గాక చెప్పండి సమాధానం. నీ ఫ్రెండ్స్ని ఆశీర్వదిస్తాను, నీ నైబర్స్ని ఆశీర్వదిస్తానని దేవుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేవాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్సే కాదు, ఫ్యామిలీ బ్లెస్సింగ్సే కాదు, ఫ్యూచర్కి సంబంధించిన బ్లెస్సింగ్సే కాదు, కానీ నీ ఫ్రెండ్స్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు, నీ నైబర్స్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక అనే మాట మన పొరుగు వారికి సంబంధించినది, మన నైబర్స్కి సంబంధించినది, మన స్నేహితులకు సంబంధించినది. మన స్నేహితులను కూడా ఆయన ఏం చేయబోతున్నాడు చెప్పండి, ఆశీర్వదిస్తాడు. బైబిల్లో అట్లా స్నేహితులు ఆశీర్వదింపబడిన సందర్భాలు లేవా? మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనంలో దావీదు సిగ్లకు నుంచి వచ్చిన తర్వాత దావీదుకి కొంతమంది స్నేహితులు ఉంటారు అక్కడ. ఆ స్నేహితులందరికీ దావీదు గొప్ప ఆశీర్వాదం ఇచ్చిన సందర్భాన్ని మనం అక్కడ చదువుతాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం. దావీదు సిగ్లకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములు కొంత తన స్నేహితులైన ఎవరికి ఇచ్చారు చెప్పండి, యూదా పెద్దలకు ఇచ్చాడని వచన భాగాల్లో మనం చదువుతున్నాం. లేఖన భాగాల్లో మన స్నేహితులను దేవుడు ఆశీర్వదిస్తాడు, మీ నైబర్స్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దావీదుకి యోనతాను ఒక స్నేహితుడు ఉన్నాడు. ఎంతగా యోనతాను దావీదు ద్వారా దీవించబడతాడో మీకు తెలుసు. ప్రాణ స్నేహితుడు అని పిలువబడతాడు. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. ప్రాణ స్నేహితునిగా భావించి యోనతానుతో దావీదు నిబంధన చేసెను. ప్రాణ స్నేహితునిగా భావించి దావీదు మరలా అతనితో ప్రమాణము చేసెను అనే మాటలను మనం చదువుతాం. దావీదు ద్వారా యోనతాను కుమారుడు ఎంత దీవించబడతారో. దావీదు జీవించిన కాలం అంతా అతని కుమారుడు భోజనపు బల్ల మీద, దావీదు భోజనపు బల్ల మీద ఎప్పుడు ఉండుతూనే ఉన్నాడు. ఎంతగా ఆశీర్వదించాడు చూడండి, ఎంతగా స్నేహితులను దీవించాడో దేవుడు చూడండి. దావీదు ద్వారా యూదా స్నేహితులు ఆశీర్వదింపబడ్డారు. దావీదు ద్వారా యోనతాను కుటుంబం, స్నేహితుడైన యోనతాను కుమారుడు ఆశీర్వదింపబడ్డారు. యోబు వలన 42వ యోబు గ్రంథం 10వ వచనంలో మీరు చదివితే యోబు వలన యోబు స్నేహితులు వారు జీవించబడి వారు ఆశీర్వదింపబడిన సందర్భాన్ని మనం చూస్తాం. యోబు వారి కొరకు ప్రార్థన చేయగా అనే మాట మనం చూస్తాం. యోబు వారి కొరకు ఏం చేస్తాడు చెప్పండి, తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా. మన ఫ్రెండ్స్కి కావాల్సిన బ్లెస్సింగ్స్ని కూడా దేవుడు మనకిస్తాడు, నైబర్స్కి కావాల్సిన బ్లెస్సింగ్స్ని కూడా ఇస్తాడు. మనం దీవించబడ్డ తర్వాత మనతో ఎవరైతే స్నేహంగా ఉంటారో, మనకు ఇరుగు పొరుగు వారుగా ఎవరైతే ఉంటారో మన వలన దేవుడు వారిని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన వలన దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. కేవలం ఒకటే ఒక్క కారణం, దేని ద్వారా తెలుసా? మనం ఆయన మార్గంలో ఏంటి చెప్పండి, నడవటం. ఆయన మార్గంలో నడవటం ఎంత ఉన్నతమైనదో, ఎంత శ్రేయస్కరమైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో మీరు ఆశీర్వదించండి. నడిస్తే ఫైనాన్షియల్గా బ్లెస్సింగ్స్ని మీ కుటుంబంలో, మీ ప్రతి పనిలో మీరు చూస్తారు. మీ కుటుంబంలో ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ని మీరు చూస్తారు. ఫైనాన్షియల్గా కాదు, ఫ్యామిలీగానే కాదు, ఫ్యూచర్గా కూడా మీరు ఆశీర్వదింపబడాలండి. ఫ్యూచర్గా కూడా మీరు దీవించబడాలండి. ఫ్యూచర్ని గురించి ఎన్నో స్కీములు కడతాం, ఎన్నో ఇన్సూరెన్స్లు కడతాం. మా పిల్లల కొరకు అది చేయాలండి, ఇది చేయాలండి, ఎన్నో ప్రయాసాలు పడతా ఉంటాం. దేవుని మార్గంలో నడిస్తే పిల్లలకి ఫ్యూచర్ బ్లెస్సింగ్స్ కూడా దేవుడే ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఫ్రెండ్స్కి ఇస్తాడు మన బ్లెస్సింగ్స్ని, నైబర్స్కి ఇస్తాడు. అందుకని ఇశ్రాయేలు మీద ఏముండును గాక, యెరూషలేముకి ఏముండును గాక అన్నాడు. చదవండి, యెరూషలేము మీద క్షేమముండును గాక. యెరూషలేము, ఇశ్రాయేలులు అవి ఫ్యామిలీకి, అవి నైబర్స్కి సూచనగా రిప్రజెంట్ చేయబడతా ఉన్నాయి. వారికి క్షేమం ఇస్తారు, నీ ద్వారా వారికి సమాధానం ఇస్తాడు అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు అక్కడ. అలా నీవు దేవుని మార్గంలో నడిస్తే నీ ద్వారా నీ స్నేహితులు దేవుని ద్వారా దీవించబడతారు, నీ ఇరుగు పొరుగు వారు దేవుని ద్వారా దీవించబడతారు. దేని ద్వారా అంటే ఒకటే ఒక్క కారణం, యెహోవా యందు. ఒక మాట చదవండి, చివరిగా చదవండి, 128వ కీర్తనల గ్రంథం 1వ వచనం చదువుదాం. యెహోవా యందు ఏం కలిగి చెప్పండి,
భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడవటాన్ని ప్రారంభిస్తే ఈ 4 దీవెనలు మీ జీవితంలో మీరు అనుభవించబోతా ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తన వినికిడిలో ఈ మాటలను దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థనలోకి నడిపించబడదాం.